12 అండి. డే 12లో మీకు ఇంకొక సింపుల్ డిజైన్ ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను. బీడ్స్ అనేవి కదలకుండా ఎలా కుట్టాలి ఏంటి అనేది చూపిస్తాను. సో, దీనికి యూజ్ చేసిన బీడ్స్ వచ్చేసి నేను బిగినర్ కిట్‌లోంచి యూజ్ చేశానండి. నేను ఆల్రెడీ మీకు బిగినర్ కిట్ ప్రిపేర్ చేశాను. సో, దాంట్లో బంచెస్‌లో ఇస్తాను కదా! ఆ యాంటిక్ గోల్డ్ బంచెస్‌లో ఉంటాయి. సో, ఆల్రెడీ ఇచ్చానండి. నేను బిగినర్ కిట్‌లో యాడ్ చేశాను. సో, కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్ కిట్ పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు డిజైన్స్ అనేవి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి ఈ డిజైన్‌కొచ్చేసి నేను పట్టు థ్రెడ్ అండి. పట్టు థ్రెడ్స్ తీసుకున్నాను. పట్టు థ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. ఈ విధంగా నేను మగ్గం నీడిల్ కూడా మీకు కిట్‌లోనే ప్రొవైడ్ చేస్తానండి. బిగినర్ కిట్‌లోనే ప్రొవైడ్ చేస్తాను మగ్గం నీడిలు. సో, ఈ విధంగా మనము థ్రెడ్ అనేది చుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఒక థ్రెడ్ అయితే చుట్టుకోవాలి. ఒక 2 లైన్స్ చుట్టుకున్న తర్వాత ఈ విధంగా థ్రెడ్ అంతటిని పట్టేసుకొని ఈ విధంగా మొత్తము మనము కాటన్ థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. పైన మనకి ఈ విధంగా వచ్చేలాగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత పూలకి మాల కట్టినట్టు ఒక 4, 5 లాక్స్ అయితే వేసుకోండి. సో, 3, 4 వేసుకున్నా సరిపోతుంది. సో, ఒక 4, 5 అలా వేసుకోండి. వేసుకొని చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ థ్రెడ్ అనేది కట్ చేసుకొని మనకి ఈక్వల్‌గా ఉండాలి అంటే, మనము ఫస్ట్ ఒక టాజిల్ ప్రిపేర్ చేసుకొని, దానికి సమానంగా పెట్టుకొని, ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మీకు అన్ని టాజిల్స్ అయితే సమానంగా వస్తాయి. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో అయితే ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటికి బీడ్స్ ఎలా కుట్టాలి, ఏంటి అనేది గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఇంకొకటొచ్చేసి బిగినర్ కిట్స్‌లో ఏమేమి వస్తాయని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను. సో, కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అండ్ పట్టు థ్రెడ్స్ కూడా వచ్చేసి బల్క్‌లో అయితే సప్లై చేస్తాను. ఎవరైనా షాప్స్ కానీ, రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకున్నా కానీ నేను బల్క్‌లో అయినా సప్లై చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ అయితే చేసుకోండి. చూడండి బీడ్స్ అనేవి అస్సలు కదలకుండా ఎలా కుట్టాలి ఏంటి ఇంత నీట్ ఫినిషింగ్‌తో అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ తయారు చేసుకున్న టాజిల్స్ ఉన్నాయి కదండీ! సో, దీన్నొచ్చేసి మనం ఒక 2 ఇంచెస్ గ్యాప్‌లో పెట్టుకోవాలి శారీకొచ్చేసి. దీనికొచ్చేసి డిజైన్ ప్రైజు నేను ఇవి బంచెస్‌లో యూజ్ చేసే 2.5 బీడ్స్ అండి ఇవొచ్చేసి. నేను బంచెస్‌లో ఆల్రెడీ కిట్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనం 400-450 రూపీస్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇది చూడ్డానికి సింపుల్‌గా ఉన్న టైమ్ టేకింగ్ డిజైన్ అండి. సో, మీరు కంపల్సరీ దీనికి 400-450 అయితే చార్జ్ చేయొచ్చు. సో, చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ శారీ కింద నుంచి నిడిల్ తీసుకొని ఈ విధంగా అయితే కుట్టాలి. ఫస్ట్ ఒక 2 లాక్స్ అయితే వేసుకోండి. గమ్ పెట్టడము అలా వదిలేయడం వల్ల మీకు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ లాక్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా నేనొచ్చేసి 2.5 బీడ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇవి బంచెస్‌లో యూజ్ చేశాను. సో, ఈ బీడ్స్ వచ్చేసి నేను ఫస్ట్ 7 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. వీటిని కౌంట్ చేసి కరెక్ట్‌గా తీసుకోవడం వల్ల మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఈ విధంగా నేను ఫస్ట్ 7 బీడ్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పైన కొంచెం గమ్ అయితే అప్లై చేస్తున్నాను. ఎందుకంటే బీడ్స్ అనేవి స్టిఫ్‌నెస్‌గా గట్టిగా ఉంటాయి, అతుక్కుంటాయి. సో, థ్రెడ్‌కి. సో, చూపిస్తున్న విధంగా అటు సైడ్ నీడిల్ అనేది దించుకోండి. ఇప్పుడు 7 బీడ్స్‌ని కరెక్ట్‌గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ శారీ కింది నుంచి బీడ్ పక్కనే నీడిల్ వచ్చేలాగా చూసుకోండి. మళ్ళీ ఇంకొక 7 బీడ్స్ అయితే తీసుకోండి. 7 బీడ్స్ తీసుకొని చూపిస్తున్న విధంగా మళ్ళీ నీడిల్ అనేది తీసుకోండి. సో, ఇలా మనము 7 బీడ్స్ అనేవి 5 లైన్స్ అయితే తీసుకుంటాము. సిక్స్త్ లైన్ వచ్చేసి 5 బీడ్స్ అయితే తీసుకుంటాము. కౌంటింగ్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోవడం వల్ల మనకి డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల మీకు ఇంకా మంచి డిజైన్స్ అయితే చూపిస్తాను. అండ్ చాలామంది గివ్ అవే గిఫ్ట్ కోసము ఆహ్, అడుగుతున్నారు కదండీ! సో, నేనైతే గివ్ అవే గిఫ్ట్ అనేది ఇవ్వట్లేదండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. సో, కాల్స్ కూడా చేస్తున్నారండి. మాకివ్వండి, మాకివ్వండి అనేసి. నేను ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పా. బట్ ఈ విధంగా నాకు బాగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సో, నేనైతే దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. సో, రెగ్యులర్‌గా నా వీడియోస్ ఫాలో అయ్యి మీరేమైనా నేర్చుకుంటే నేర్చుకోండి. కానీ నేను గివ్ అవే గిఫ్ట్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నాను. నేను ఎవరికీ గిఫ్ట్ అనేది ఇవ్వను. సో, చూడండి ఫైనల్‌గా 5 లైన్స్ అయితే బీడ్స్ కుట్టాం గదా! నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లైన్‌కొచ్చేసి 5 బీడ్స్ అయితే కుట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది. 5 బీడ్స్ అయితే తీసుకొని నీడిల్ అనేది కిందికి అనుకోవాలి. నీడిల్‌ని కిందికి అనుకోని ఈ విధంగా పట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి థ్రెడ్ అనేది ఈ విధంగా నీడిల్‌ని కిందికి అనేసేయండి.
సో, ఈ విధంగా అన్ని బీడ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. సో, చేసుకున్న తర్వాత మనకి డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాక్ సైడ్ తిప్పుకొని మనకి బీడ్స్ ఎక్కడా కదలవు. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చాలామంది గివ్ అవే గిఫ్ట్ కోసం కాల్స్ చేయడము, మాకివ్వండి, మాకివ్వండి, మాకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అనేసి అడగడము. ప్రతి ఒక్కళ్ళు అలా అడుగుతుంటే నేను ఎవరికీ ఏమి చెప్పలేకపోతున్నా అండి. సో, అందుకనేసి నేను ఆ గివ్ అవే గిఫ్ట్‌నయితే క్యాన్సిల్ చేస్తున్నాను. దాని ప్లేస్‌లో నేను వేరే ఏదైనా ఇస్తాను. ఫైనల్‌గా ఫోటో గూడా